contingents to commence the march past. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుమతి తీసుకున్న అనంతరం పెరేడ్ కమాండర్ మిస్ అంకితా సురానా ఐపీఎస్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది. गिनती से एक कंपनी आगे चलेगा. परेड दाहिने मुड़. On the command of parade commander, commanders of all contingents are moving towards their respective contingents to commence the march past. పెరేడ్ కమాండర్ ఆదేశాలను అందుకున్న వివిధ కంటింజెంట్ల కమాండర్లు కవాతును ప్రారంభించేందుకై వారి వారి కంటింజెంట్ల వైపు వెళ్లారు. అదిగో ఏ శబ్దం వింటే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుందో, నరాల్లో నెత్తురు మరుగుతుందో, ప్రగతి సాధనా ధ్యేయం జ్వలిస్తుందో, సమైక్యతా భావం వెల్లివిరుస్తుందో అదే శబ్దం తనువులోని అణువణువును రోమాంచితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం. పండిత పామర తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం. ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భరతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ఎందరో త్యాగధనుల ధన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్ర్యం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు. ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసిపడిన రోజు. భారతీయులే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు. గణతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు మానవ హృదయాల్లో జన్మతహా పెనవేసుకుని ఉండే అనురాగ బంధాలైన తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, భార్యా పిల్లలకు వందలాది మైళ్ల దూరంలో ఉంటూ భావోద్వేగాల్ని తమలోనే అణిచివేసుకుంటూ ధారాపాతంగా కురుస్తోన్న మంచు ముద్దల నడుమ ఎముకలు కొరికేసే చలిలోనైనా, రోడ్లు సైతం బద్దలైపోయే విధంగా చంద్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా, నేలంతా చిత్తడిగా అడుగు తీసి అడుగు వేయలేని బురదమయంగా కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షంలోనైనా, ప్రమాదకర విషపూరితమైన పాములు తేళ్లతో పాటు ఎదురైతే మరుక్షణమే చీల్చేసి తినేసే క్రూర జంతువుల సంచరించే అడవుల్లోనైనా, ఏ వేళైనా ఏ చోటైనా సర్వకాల సర్వావస్థల యందు అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా ఎంచే శత్రు భయంకర కర్తవ్య నిష్ఠ గరిష్ట వీర ధీర శూర భారత సైనిక దళం కదలి వస్తోంది. The first and foremost contingent in today's Republic Day parade is the daring, dashing and unique Indian Army contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Indian Army contingent is commanded by Lieutenant Aditya Oja. అందరూ మీ కరతాళ ధ్వనులతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ కమాండర్ లెఫ్టినెంట్ ఆదిత్య ఓఝా. Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji.
3rd Battalion APSP Kakinada contingent is commanded by Sri Adari Simhadri Naidu, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఆడారి సింహాద్రి నాయుడు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Put your hands together for the CRPF contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. CRPF contingent is commanded by Shri Bhavani Shankar Patnaik, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ భవానీ శంకర్ పట్నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes Tamil Nadu State Special Police Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. Tamil Nadu State Special Police Contingent is commanded by Shri A. David Raj, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ డేవిడ్ రాజ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Ladies and gentlemen, put your hands together for the 16th Battalion of Andhra Pradesh Special Police Vishakhapatnam contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. 16th Battalion APSP Vishakhapatnam contingent is commanded by Shri S.V. Ramana, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్. Here comes NCC Boys Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. NCC Boys Contingent is commanded by Master Rajesh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ రాజేష్. Today the NCC stands tall as dynamic institution, blending military precision. Here comes NCC Girls Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. NCC Girls Contingent is commanded by Kumari Dillishwari. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ కుమారి దిల్లీశ్వరి. The NCC is one of the India's most dynamic and premier youth organizations, fostering discipline and leadership among the country's youth. It was established in the year 1948. Here comes Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. AP Social Welfare contingent is commanded by Master Surya Narayana Murthy. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ సూర్యనారాయణమూర్తి.
Here comes Bharat Scouts and Guides contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. Bharat Scouts and Guides contingent is commanded by Master Y. Isaac Raj. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ కమాండర్ మాస్టర్ వై ఇస్సాక్ రాజ్. ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టవలసిందిగా విజ్ఞప్తి. Here comes the Youth Red Cross contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. Youth Red Cross contingent is commanded by Master VSV Santosh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ కమాండర్ మాస్టర్ విఎస్వి సంతోష్. అందరూ మీ కరతాళ ధ్వనులతో కవాతును స్వాగతించవలసిందిగా అభ్యర్థన. Here comes Andhra Pradesh Special Police Brass Band contingent with melodious music, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. APSP Brass Band contingent is headed by Shri T.V. Ramana ARSI, Shri S. Srinivas ARSI. శ్రీ టివి రమణ ఏఆర్ఎస్ఐ మరియు ఎస్ శ్రీనివాస్ ఏఆర్ఎస్ఐ నేతృత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని తెలియజేస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్. Here comes the amalgamation of melodious music and marvelous movements. Indian Army Pipe Band contingent and Andhra Pradesh Special Police Pipe Band contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. Indian Army Pipe Band contingent is commanded by Naik Subedar H.K. Mohanty. APSP Pipe Band contingent is commanded by G.V. Subbarao ARSI. శ్రీ నాయక్ సుబేదార్ హెచ్కే మొహంతి మరియు జీవి సుబ్బారావు ఏఆర్ఎస్ఐ నేతృత్వంలో ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది కె వినయ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, విజయవాడ. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర గణనీయమైనది. సెప్టెంబర్ 2024లో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సహాయక చర్యలో అగ్నిమాపక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 111 ఫైర్ ఇంజన్లు, 1339 మంది సిబ్బంది, 139 పోర్టబుల్ పంపులతో 13 ఐఆర్బి బోట్లతో దాదాపు 1400 మందిని కాపాడటం, 80,000 ఇళ్లను మరియు 330 కిలోమీటర్ల రోడ్లను రాత్రి పగలు పనిచేసి శుభ్రం చేస్తూ యథాతథ స్థితికి తీసుకురావటంలో వీరి పాత్ర గణనీయమైనది. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం పేదరికం లేని సమాజం. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించాలని హై నెట్వర్త్ ఇండివిడ్యువల్, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాల వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధికి బాటలు వేయాలని, త్రాగునీరు, క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటూ ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతే ధ్యేయంగా చెబుతూ మన ముందుకు వస్తోంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరియు సెర్ప్ శకటం. పేదరికం లేని సమాజమే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం.
గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా పేదరికం లేని సమాజ స్థాపనే ప్రధాన లక్ష్యంగా మన చంద్రన్న ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధనలో భాగంగా గ్రామీణ నిరుపేద కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచి తద్వారా వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేయటం జరుగుతోంది. గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలక భూమిక పోషించే స్వయం సహాయక సంఘ మహిళల సంక్షేమం, అభ్యున్నతి, ఆర్థిక భద్రత, స్వావలంబన మరియు సాధికారతకై కృషి చేస్తోంది గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ శాఖ శకటం. 2029వ సంవత్సరం నాటికి పేదలందరికీ ఇళ్లు. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ 2029వ సంవత్సరం నాటికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యానికి మన చంద్రన్న ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి నేటి వరకు 1 లక్ష ఇళ్లను పూర్తి చేయటమే కాకుండా ఈ ఏడాది మార్చి నాటికి 1.50 లక్షల ఇళ్లు, 2026 మార్చి నాటికి మరో 6.14 లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికే ఇళ్లు మంజూరైన వారి ఇళ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని ప్రభుత్వం అందజేసేందుకు చర్యలను చేపట్టింది. ఇళ్లు లేని కుటుంబాలను గుర్తించేందుకు తాజాగా సర్వేను చేపట్టడం జరిగింది. అర్హత కలిగిన కుటుంబాలకు పెంచబడిన యూనిట్ విలువలతో ఇళ్లను మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. స్వర్ణాంధ్ర సాధనకు 2వ సూత్రం ఉద్యోగం, ఉపాధి కల్పన. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థిక సుస్థిరత సాధించే విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాల సాధన కోసం నైపుణ్యాభివృద్ధిని కలిగించడంతో పాటు అందుకు అవసరమైన వివిధ అవకాశాలకు రూపకల్పన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు, మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు, సౌకర్యవంతమైన పనివేళలో ఉద్యోగాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం. అదే లక్ష్యంతో వస్తోంది పరిశ్రమల శాఖ